ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. సామెతలు 13వ అధ్యాయం 13వ వచనం. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఆజ్ఞను ఎప్పుడైతే తిరస్కరిస్తామో మనకు శిక్ష అనేది పడుతుంది. మనం ఎప్పుడైతే ఆజ్ఞానుసారంగా జీవిస్తామో మనము లాభము పొందుకుంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనము పాపము ఏమనంటే పెద్ద పెద్ద పాపాలే కాదు, కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిచ్చిందండి. మనము లాభం పొందుకోవాలంటే, ఈ లోకంలో మనకు క్షేమంగా ఉండాలన్నా, లేదా మనం ఏదన్నా మనకు కావాల్సిన దేవుడు ఇవ్వాలన్నా, అంతా సక్రమంగా వెళ్ళాలన్నా మనము ఆజ్ఞానుసారంగా జీవించాలండి. ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటంటే మన తల్లిని సన్మానించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా అనేక దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, వ్యభిచరించకూడదు, ఒకరి పొరుగు దాన్ని మనం ఆశించకూడదు. అదేవిధంగా ఇవన్నీ అని దేవుడు ఆజ్ఞలు స్పష్టంగా వాక్యానుసారంగా మనకు చెప్పి ఉన్నాడు. ఆ వాక్యానుసారంగా మనము ఆజ్ఞని పాటించే బిడ్డలుగా ఉండాలి. మనన్న వలె మన పొరుగు వారిని కూడా ప్రేమించమని నూతన నిబంధనలో ఉంది. అదేవిధంగా పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించమని కూడా దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. కాబట్టి దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఖచ్చితంగా మనము తూచా తప్పకుండా పాటించే బిడలుగా ఉండాలండి. మనం ఆజ్ఞలు పాటించకుండా ఉంటే మనకు శిక్ష పడుతుంది, మనం శిక్షను అందుకుంటాము. మనకు శిక్ష అనేది మన మీదకు వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో మనుషుల వైపు, ఈ లోకంలో అధికారుల వైపు, ఈ లోకంలో వాళ్ళ వైపు వీళ్ళ వైపు, లంచగుండీల వైపు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి మనము మనుషులు వెళ్ళి అనేక మందికి లంచాలు ఇచ్చి తప్పుడు ఆలోచనలు కలిగిన మనుషులుగా మనం ఎప్పుడైతే జీవిస్తుంటామో అదే ఆజ్ఞ అతిక్రమం. లంచం తీసుకోవడం ఆజ్ఞ అతిక్రమం, అది పాపంతో సమానం అయిపోతుంది. మనము దేవుని మనసు వలె పరిశుద్ధంగా, నీతిమంతుడుగా, న్యాయంగా జీవిస్తే అప్పుడు దేవుడు ఆజ్ఞలు మనం అనుసరించినట్లు. కాబట్టి అప్పుడు మనకు లాభం వస్తుంది. ఈ లోకంలో మనుషులు లాభం అంటే డబ్బు పరంగా లాభం కావాలని మనుషులు అనేక మంది లంచాలు తీసుకుంటున్నారండి. మనుషులు అనేక మంది మోసాలు చేస్తున్నారు. కుట్ర. ఈ లోకంలో డబ్బు సంపాదించాలంటే, ఆ మనిషి బాగున్నాడంటే దేవుని కృపలో చాలా మంది తక్కువగా ఉన్నారు. కానీ అనేక మంది దేవుడు వర్ధిల్లింపకుండా, దేవుడు బిడ్డలు కాకుండా వాళ్ళు ఐశ్వర్యవంతులు ఎలా అయ్యారంటే మోసం చేసి అయ్యారు. ఒకరోజు అంతా కోల్పోతుంది. దేవుడు ఆశీర్వదించిన బిడ్డలు ఎలా ఉంటారంటే అంచెలంచెలుగా దేవుడు వాళ్ళు 30 గాను, 60 గాను, 100 గాను మన కళ్ళ ముందు వాళ్ళు గొప్ప వాళ్ళగా అవుతారు. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించినట్లు, అలాంటి వారిని దేవుడే వాళ్ళకి లాభం ఇచ్చినట్లండి. మనం ఒకటేసారి డబ్బు గల్లోళ్ళు, ఒకటేసారి ఐశ్వర్యవంతులైతే అది సాతాను ఇచ్చినట్లు. అంటే వాళ్ళు తప్పుడు దేవుడు ఆజ్ఞానుసారంగా వాళ్ళు జీవించకుండా వాళ్ళు తప్పుడు మార్గంలో నడిచారు. కాబట్టి వాళ్ళకి ఆ డబ్బులు అనేటివి వచ్చాయని మనం చాలా జాగ్రత్తగా మన వాక్యానుసారంగా జీవించాలండి. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుడి కోసం ప్రాణాలు పెట్టేదానికైనా సిద్ధపడ్డారు. దేవుడు ఆజ్ఞని గైకొంటూ ఉన్నారు, దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. అపోస్తులైన పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, నన్ను పోలి మీరు నడుచుకొని అని అపోస్తులైన పౌలు గారు చెప్పారంటే దేవుడు ఆజ్ఞని ఎంతగా పాటిస్తున్నాడు. క్రీస్తుని పోలి నడుచుకున్నారంటే దేవుడు ఆజ్ఞలు అపోస్తులైన పౌలు తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకోండి అంటే పౌలులాగా మనం నడుచుకోమని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం అవునంటే అవునుగా ఉంటుంది, కాదంటే కాదుగా ఉంటుందండి. అపోస్తులైన పౌలు గారు అన్నారు, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం అనే మాట కూడా వాడతారండి. ఈ లోకంలో బ్రతుకుటైతే క్రీస్తు కోసం బ్రతకాల, చావైతే క్రీస్తు కోసం చనిపోవాలా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం మనుషుల్ని ఎంతగా ప్రేమించినా, మనుషుల దగ్గరికి ఎంతగా వెళ్ళినా, మనుషుల దగ్గరికి వెళ్ళి మనం ఎంతగా వెళ్ళినా కావాలని అడిగినా కూడా అవన్నీ వ్యర్థము, మట్టితో దుమ్ముతో సమానం అండి. మనం మనుషుల్ని ప్రేమించకూడదు, ఈ లోకంలో అధికారులను ప్రేమించకూడదు, ఈ లోకంలో వాళ్ళని వీళ్ళని ప్రేమించకూడదు. మనం ఎవరిని ప్రేమించాలంటే సాక్షాత్తు దేవుణ్ణి ప్రేమించాలా. మనం దేవుణ్ణి కాకుండా ఎవరిని ఎక్కువ ప్రేమించినా అది విగ్రహారాధనతో సమానము,
దేవుని ఆజ్ఞ అతిక్రమించినట్లు అది పాపంతో సమానము. కాబట్టి మనం ఈ లోకంలో పాపం అంటే నరహత్యో, లేదా వ్యభిచారమో, లేదా దొంగతనమో, లేదా ఈ లోకంలో ఏదేదో అనుకుంటున్నామండి. దేవుడు ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం అని దేవుని వాక్యము స్పష్టంగా ముద్ర వేసినట్లుగా చెప్పింది. కాబట్టి ఆజ్ఞ అతిక్రమిస్తే మనకు శిక్ష పడుతుంది. దేవుడు ఏదైతే ఆజ్ఞ పెట్టాడో దాంట్లో మనం జీవిస్తుంటే మనం లాభము పొందుకుంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు కానీ మనల్ని లాభాల్లోకి నడిపిస్తే ఎంత గొప్పగా ఉంటుంది. దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా మనల్ని తీర్చిదిద్దుకొని ఆయన బిడ్డలుగా మనల్ని మార్చుకొని దేవుడు కానీ మన సమృద్ధిగా ఇస్తే దేవుడు గుప్పిళ్ళంత ఎక్కువ అండి. మన దేవుడు చెయ్యి అంత ఎక్కువగా ఉంటుంది. ఆయన మనకి ఇవ్వాలనుకుంటే ఎంతగా ఆకాశాన్ని అంత లాభం మనకిస్తాడు. అయితే మనం ఈ లోకంలో లాభాల కోసం దేవుని సేవించకూడదు. మనం ఈ లోకంలో దేనికి సేవించాలంటే దేవుడు మన కోసం వచ్చాడు, దీనుడుగా దరిద్రుడుగా వచ్చాడు, ఆయన రక్తాన్ని మన కోసం చిందించాడు. మనం ఈ లోకంలో వాటి కోసం మనం దేవుని సేవించాల్సిన అవసరంలా. మన పరలోక రాజ్యం ఇస్తున్నాడు, మనకు నిత్య రాజ్యం ఇస్తున్నాడు, మన ప్రతి ఒక్క పాపాలు కడుగుతున్నాడు. ఈ లోకంలో దేవుళ్ళని పిలబడి ఎవరు మన పాపాలు కడగరు, వాళ్ళు అసలు దేవుళ్ళే కాదు. కాబట్టి నిజమైన దేవుడిని మనం తెలుసుకోవాలి. సత్య దేవుడు, నిత్య దేవుడు, ఆత్మస్వరూపమైన దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, మనం ప్రార్థన చేస్తే జవాబు ఇచ్చేటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు, ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు, ఆజ్ఞలు ఇచ్చి ఆయన పాటించి మనకు చెప్పారండి. ఈ లోకంలో అందరు చెప్తారు, వాళ్ళు చేయరు. మన యేసుక్రీస్తు వారు చేసి చూపించారు. వాళ్ళ తల్లిదండ్రులకి దాదాపు 30 సంవత్సరాలు వడ్రంగి పనిచేశారు. అంటే ఆయన దేవుడు కదా, ఎందుకు చేయాలి? సింహాసనాన్ని వదులుకొని ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఒక తల్లి గర్భాన్ని పుట్టి ఆ తల్లికి తండ్రికి సేవ చేస్తూ వడ్రంగి పని చేస్తూ వాళ్ళ తల్లిదండ్రిని యేసుక్రీస్తు వారు చూసుకుంటూ ఉన్నారు. ఆ 3.5 సంవత్సరము విచ్చలవిడిగా సేవ చేశారు. అంత గొప్ప సేవ చేశారు. ఈ లోకంలో దేవుడు పరిశుద్ధాత్మను ఆనందించాడు. అంటే దేవుడు తండ్రి ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆజ్ఞలు లేఖనాలు నెరవేర్చేదానికే దేవుడు వచ్చాడు కానీ కొట్టివేసేదానికి రాలేదు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా ఆయన సేవ చేసే బిడ్డలుగా మనం ఆజ్ఞలు అతిక్రమిస్తే అది పాపము, మన మీదకి శిక్ష వస్తుంది. మనం ఏదైతే దేవుడు ఆజ్ఞలు పెట్టాడో ఆజ్ఞల ప్రకారం జీవిస్తే మనం మంచిగా లాభం పొందుకుంటామని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ఆత్మను మనం పొందుకునే బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఏసే మీరు మాకు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చారో ఏసే ఆజ్ఞానుసారంగా బ్రతికేదానికి సహాయం దయచేయండి అయ్యా. అనేక మందిని మారు మనసులకి నడిపించేదానికి సహాయం దయచేయండి అయ్యా. నేను నడిచేదే కాకుండా దేవా అనేక మంది మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా. ఏసే సత్య సువార్తని ప్రకటించాలయ్యా, రక్షణ సువార్తని ప్రకటించాలయ్యా. రక్షకుడైన దేవా మిమ్మల్ని మేము తెలియపరిచేదానికి మమ్మల్ని వాడుకోండి దేవా. మొట్టమొదటిగా ఆజ్ఞానుసారంగా మేము బ్రతికి ఇతరులకు చెప్పేదని సహాయం దయచేయండి అయ్యా. ఏసే మీరు ఆశీర్వదించి ఒకటేసారి ఎక్కువగా ఆశీర్వదింపరయ్యా. మీరు 30 రంతులుగా 60 రంతులుగా 100 రంతులుగా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తారు. అది తెలుసుకునేదానికి సహాయం దయచేయండి. ఈ లోకము సాతాను చేత ఆశీర్వదింపబడి ఏసే వాళ్ళు పతనానికి వెళ్ళిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా సహాయం దయచేయండి. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోట నడులకు మేలయ్యా, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి దేవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీ కాడి సక్రమంగా మోసేదానికి సహాయం దయచేయండి. అదేవిధంగానయ్యా చనిపోయిన వారి గురించి అయితే కాదు కానీ వాళ్ళ బంధువర్గాలు, వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ శ్రేయభిలాషణలు, కొలిక్స్ని కాపాడండి అయ్యా. ఏసే చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారయ్యా. మేమైతే వాడిని ఇప్పుడు చూడలేం. మీలో మీ బిడలుగా చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానం అయినప్పుడు వాళ్ళని రెండోసారి చూస్తామని నిరీక్షణ ఉంటుంది. కాబట్టి రెండో మరణంలోకి వెళ్ళాలంటే మేము కానీ చనిపోయిన వారు కానీ నీటి బాప్తీసం తీసుకొని రక్షింపబడితేనే చూసుకుంటాం. కాబట్టి సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వాడిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తగా లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి. వాళ్ళ బిడ్డలను ఆస్వాదించాలి, గర్భఫలాన్ని ఆస్వాదించండి. బిడ్డలు లేకుండా దయచేయండి. మీరు ఇచ్చిన పరిశుద్ధ బహుమానము దయచేయండి అయ్యా. అదేవిధంగా క్రీస్తు అన్న పనిపై కుటుంబం కట్టుకోవాలయ్యా.
అయ్యా మీరు సియోలో నుండి వాళ్ళని ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. అదే విధంగా ఈరోజు అయ్యా పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దయందును వర్ధిల్లా దేవా, ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లాలయ్యా. అయ్యా మీ కాడి మోయాలయ్యా, మీ సేవ చేయాలయ్యా. ఏ వయసు వారైనా మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రమయ్యా. వాళ్ళని ఆచరించి దీవించి రక్షించమని అడుగుచున్నామయ్యా. ఈరోజు పరీక్షలు రాసేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఏ సంవత్సరం ఆ సంవత్సరం పరీక్షలు పాస్ అవ్వాలా, ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో వాళ్ళు తెలుసుకొని పరలోకపు తెలివినిచ్చి మంచి మార్కులు మంచి ర్యాంకులు వేసే వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా మీకు మంచి పేరు తెచ్చే బిడ్డలకు సహాయం దయచేయండి అయ్యా. ఎవరైతే అనారోగ్యం హాస్పిటల్ ఐసీయూలో ఇంటర్ సంఖ్యలో ఉన్నారో స్వస్థపరిచి బాగు చేసి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. వేసి అదే విధంగానయ్యా బస్సు మార్గం, ఆకాశం, నీటి మార్గం, ట్రైన్ మార్గం ఎవరైతే ప్రయాణంలో ఉంటున్నారో వేసి వాళ్ళ గమ్య స్థానానికి క్షేమంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభువా. దేశం మీద దేశాలు యుద్ధాలు తీసివేయండి అయ్యా. జెరూసలేం ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడండి. అదేవిధంగా గ్యాసు, పెట్రోల్, ఏసయ్యా ఇవన్నీ ఏసయ్యా డీజిల్ ఏసయ్యా మాకు సమృద్ధిగా వచ్చేదానికి సహాయం దయచేసి ప్రతి ఒక్క సమస్యలు తీసివేసి ప్రతి ఒక్క జీవరాశుల్ని, పక్షుల్ని ఏసయ్యా అదేవిధంగా జంతువుల్ని, ప్రతి ఒక్క మనుషుల్ని, లోకాన్ని ఏసయ్యా ప్రకృతిని కాపాడి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి అయ్యా. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క పెట్టిన పేరు ప్రశ్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంత అడుగుచున్నాను మా పరలోకమందున తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.